श्री विघ्नेश्वराय नमः। श्री गुरुभ्यो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం గరుడ పురాణంలో ఇప్పటి వరకు ముందు భాగంలో దేవపూజా విధానము, వజ్రనాభ మండలము, విష్ణు దీక్ష, లక్ష్మీ పూజ, నవ వ్యవహార్చన విధి, పూజానిక్రమణిక ఇది చెప్పుకుంటూ ఉన్నాము. పూజాక్రమణికలో రుద్రదేవ ఏ పూజకైనా ఒక క్రమ విధానం ఉంటుంది, దానిని వివరిస్తాను వినండి. సాధకుడు ముందుగా ఇక్కడ ఒక మంత్రం చెప్పారు, ఓం నమః అని. మంత్రంతో పరమాత్మను స్మరించాలి. తరువాత బీజాక్షరాలు కొన్ని చెప్పారు. ఈ బీజాక్షరాల ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకుని భగవానుడు చతుర్భుజుడైన విష్ణువుని తనలోనే ఊహించుకోవాలి. తరువాత కరన్యాస దేహన్యాసాలను చేసుకుని ఈ క్రింది మంత్రాల ద్వారా హృదయంలోనే యోగపీఠాన్ని పూజించాలి. ముందుగా ఒక కమలాన్ని స్థాపించి అందులో భాగాలను దేవతలను ఊహించుకొని ఈ మంత్రాలను పఠించాలి. ఇక్కడ ముందు స్వామివారి యొక్క మంత్రం చెప్తున్నారు, తర్వాత మండలం చెబుతున్నారు. ఇక్కడ బీజాక్షరాలు చెప్పటం లేదు. అనంతాయ అంటే వహ్ని మండలాయ, ధర్మాయ విమలాయ, జ్ఞానాయ ఉత్కర్షిణై, వైరాగ్యాయ జ్ఞానాయ, ఐశ్వర్యాయ క్రియాయ, అధర్మాయ క్రియాయ, అజ్ఞానాయ యోగాయ, అవైరాగ్యాయ అనైశ్వర్యాయ, పద్మాయ ఆదిత్యమండలాయ, చంద్రమండలాయ, ఉత్కర్షిణే విమలాయ, క్రియాయ యోగాయ, ప్రహ్వ్యై, సత్యాయ ఈశానాయ, సర్వతోముఖే, సాంగోపాంగాయ, హరాసనాయ. ఇలాగ వీటికి బీజాక్షరాలు కలుపుకొని తర్వాత సాధకుడు కర్ణమధ్యంలో వాసుదేవ మంత్రాన్ని బీజపూర్వకంగా చెప్పుకుంటూ వాసుదేవునికి నమస్కరించి కింది మంత్రాలతో హృదయాదిన్యాసం చేయాలి. కొన్ని బీజాక్షరాలతో కలిపి హృదయాయ, శిరసే, శిఖాయ, కవచాయ, నేత్రత్రయాయ, అస్త్రాయ పటు. ఈ తరువాతి క్రింది మంత్రాలతో సంకర్షణాది వ్యూహదేవులకు నమస్కారం చేయాలి. సంకర్షణ బీజాక్షరాలు లేకుండా నేను చెబుతున్నాను. సంకర్షణాయ, ప్రద్యుమ్నాయ, అనిరుద్ధాయ, నారాయణాయ, తత్సద్బ్రహ్మణే, హుం విష్ణవే, నారసింహాయ, భూర్వరాహాయ. పిమ్మట స్వామివారి పరివారాన్ని, ఆయుధాలను ఇలా కొలుచుకోవాలి. ఈ బీజాక్షరాలు లేకుండా చెబుతున్నాను. ఇక్కడ చాలా బీజాక్షరాలు చెప్పారు. వైనతేయ, సుదర్శనాయ, గదాయై, పాంచజన్యాయ, శ్రియై, పుష్టై, వనమాలాయ, శ్రీవత్సాయ, కౌస్తుభాయ, సారంగాయ, ఇషుదిభ్యాం, చర్మణే, ఖడ్గాయ. అనంతరము ఈ కింది బీజాక్షర సహిత మంత్రాలతో ఇంద్రాది దిక్పాలకులు నమస్కారం చేయాలి. ఈ ప్రతి మంత్రానికి ముందు బీజాక్షరాలు ఉంటాయి, అవి లేకుండానే నేను చెబుతున్నాను. ఇంద్రాయ సురాధిపతయే, అగ్నయే తేజోధిపతయే, యమాయ ధర్మాధిపతయే,
నైరుతాయ రక్షాధిపతయే వరుణాయ జలాధిపతయే వాయువే ప్రాణాధిపతయే ధనదాయ ధనాధిపతయే ఈశానాయ విద్యాధిపతయే. తరువాత దిక్పాలక క్రమంలోనే వారి ఆయుధాలను కూడా ఈ క్రింది విధంగా ఈ పద్ధతిలో జపించాలి. బీజాక్షరాలు లేకుండానే చెబుతున్నాను. వజ్రాయ దండాయ పాశాయ గదాయ శక్తియై ఖడ్గాయ ధ్వజాయ త్రిశూలాయ. పిమ్మట అనంతునికి బ్రహ్మదేవునికి ఈ మంత్రాలతో ప్రణామం చేయాలి. అనంతాయ పాతాళాధిపతయే బ్రహ్మణే సర్వలోకాధిపతయే. వీటికి మూలమంత్రాలు కూడా ఉన్నాయి. అదే మూలమంత్రాలు అంటున్నాను, బీజమంత్రాలు, బీజాలు కూడా ఉన్నాయి. అనంతరము సాధకుడు వాసుదేవ భగవానునికి నమస్కరించడానికి ద్వాదశాక్షర మంత్రాన్ని ప్రయోగించాలి. దానితో పాటే 12 అక్షరాల బీజయుక్త శబ్దాలను, దశాక్షర మంత్రంలోని 10 అక్షరాల బీజయుక్త మంత్రాలను జపించాలి. నేను బీజాలు లేకుండానే చెప్తాను. నమో భగవతే వాసుదేవాయ. ఇవన్నీ బీజాక్షరాలే ఉన్నాయి. ద్వాదశాక్షర మంత్రం బీజాక్షరాలు లేకుండా నమో భగవతే వాసుదేవాయ. దశాక్షర మంత్రం నమో నారాయణాయ. అష్టాక్షర మంత్రము పురుషోత్తమాయ. వీటికి కూడా బీజాక్షరాలు ఏది నేను చెప్పలేదు. ఈ 3 మంత్రాలను వీలైనంతగా జపించి ఈ క్రింది మంత్రంతో పుండరీకాక్ష భగవానుని నమస్కారం చేయాలి. నమస్తే పుండరీకాక్ష, నమస్తే విశ్వభావన, సుబ్రహ్మణ్య నమస్తేస్తు మహాపురుష పూర్వజ. ఈ విధముగా విష్ణుదేవుని స్తుతించి అప్పుడు హవనం చేయాలి. తరువాత మహాపురుష విద్యానామక మంత్రాన్ని పద్ధతి ప్రకారము 108 మార్లు జపించాలి. తదనంతరము జితంతేనతో మొదలైన మహాపురుష విద్యాస్తోత్రాన్ని జప అర్ఘ్యాదుల తర్వాత పఠించి నారాయణునికి పలుమార్లు ప్రణామం చేయాలి. తరువాత అగ్నిదేవుని స్థాపించి పూజించి హవనం చేయాలి. విష్ణుదేవునికి అచ్యుతాది ఆంగిక దేవతలకి బీజాక్షరయుక్త మంత్రాలతో ఆహుతులు ఇవ్వాలి. మనసులోనే సాంగోపాంగంగా బ్రహ్మదేవుని ఇతర దేవతలను పూజించుకొని వారందరినీ మండలాలలో స్థాపించాలి. అప్పుడు వాసుదేవ మంత్రముతో 108 ఆహుతులు ఇవ్వాలి. తరువాత సంకర్షణాది 6 అంగదేవతలకు 3 ఆహుతులను, దిక్పాలకులకు ఒక్కొక్క ఆహుతిని ప్రదానం చేయాలి. హవనం పూర్తయినాక ఏకాగ్రచిత్తంతో పూర్ణాహుతిని ఇవ్వాలి. తరువాత మన మనోవాక్కాయ కర్మలకు అతీతుడైన పరమాత్మతో సాధకుడు ఆత్మను లీనం చేస్తున్నట్లుగా భావించుకుని దేవతలకందరికీ ఈ మంత్రం ద్వారా వీడ్కోలు చెప్పాలి. గచ్చ గచ్చ పరం స్థానం యత్ర దేవో నిరంజన, గచ్చంతు దేవతా సర్వాః స్వస్థాన స్థితహేతవే. దేవతలారా, దానికి అర్థం తెలుగులో చెబుతున్నారు. దేవతలారా, సుదర్శన, శ్రీహరి, అచ్యుత, త్రివిక్రమ, చతుర్భుజ, వాసుదేవ, ప్రత్యుమ్న, సంకర్షణ, పురుష, ఈ దేవ సమూహాన్నే నవవ్యూహం అంటారు. పరమాత్మను కలుపుకుంటే దశాత్మకం అవుతుంది. అలా కాకుండా అనిరుద్ధుని, అనంతుని కలుపుకుంటే ఇదే ఏకాదశ వ్యూహం అవుతుంది. నవవ్యూహానికి పరమతత్వానికి అనిరుద్ధుని, అనంతుని కలుపుకుంటే అది ద్వాదశాత్మక వ్యూహంగా చెప్పబడుతుంది. చక్రాంకిత మంత్రాలను చదివి వాటిని అనగా చక్ర రూపాలను ఈ క్రింది విధంగా బీజాక్షరాలతో పూజించాలి. బీజాక్షరాలు లేకుండా చక్రాయ, విచక్రాయ, సుచక్రాయ, మహాచక్రాయ, అసురాంతకృతు, సహస్రార, గృహాన్ని సంరక్షించే పై మంత్రాలతో చేసే పూజకు ద్వారకా చక్ర పూజ అని పేరు. ఇది సర్వమంగళదాయిని. ఇక విష్ణు పంజర స్తోత్రం. శ్రీహరి ఇంకా ఇలా చెప్పసాగాడు. హే రుద్రదేవ, పరమ కళ్యాణకారి అయిన విష్ణు పంజర స్తోత్రాన్ని వచిస్తాను, వినండి.
ప్రవక్ష్యామధ్యునా మధ్యుధాన ప్రవక్ష్యామ్యధునా హేత్యద్వైష్ణవం పంజరం శుభం. నమో నమో నమస్తే గోవింద్ర చక్రవ్యూహ సుదర్శనం చక్రగృహ్య సుదర్శనం. పాంచాం రక్షస్వాం విష్ణుత్వామహం శరణం గతః. గదాం కౌమోదికీం గృహాత్ గుహ్య పద్మనాభ నమోస్తుతే. యాం యాం రక్షస్వ మాం విష్ణోత్వామహం శరణం గతః. హలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ. ప్రతీత్యాం రక్ష మాం విష్ణోత్వామహం శరణం గతః. ముసలం సాతనం గుహ్యా పుండరీకాక్షరమక్షమాం. ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః. ఖడ్గమాదాయ చర్మాధ అస్త్రశస్త్రాధికం హరే. నమస్తే రక్ష రక్షోఘ్న ఐశాన్యం శరణం గతః. పాంచజన్యం మహాశంఖ మనుఘోష్యం చ పంకజం. ప్రగృహ్య రక్ష మాం విష్ణో అగ్నేయాం యజ్ఞశోకర. చంద్రసూర్యం సమాగుహ్య ఖడ్గం చాంద్రమసం తథా. నైరుత్యాం మాంచ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్. వైజయంతీం సప్రగృహ్య శ్రీవత్సకంఠభూషణం. వాయవ్యాం రక్ష మాం దేవ హయగ్రీవ నమోస్తుతే. వైనతేయం సమారుహ్యన్ అంతరిక్షే జనార్దన. మాం రక్ష స్వాజిత సదా నమస్తేస్తు పరాజిత. విశాలాక్ష సమారుహ్య రక్ష మాం త్వం రసాతలే. అకూపార నమస్తుభ్యం మహామీన నమోస్తుతే. కరశీర్షాద్యంగులీషు సత్యత్వం బాహుపంజరం. కృత్వా రక్షస్వ మాం విష్ణో నమస్తే పురుషోత్తమ. ఏకదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్. పురారక్షార్థమీశాన్యా కాత్యాయన్యా వృషధ్వజ. నాశయామాస సాయేన చామరం మహిషాసురం. దానవం రక్తబీజం చ అన్యాంశ్చ సురకంటకాన్. ఏతజ్జపోన్నరో భక్త్యా శత్రూన్ విజయతే సదా. ఈ స్తోత్రంలో యజ్ఞశోకర శబ్దం వాడబడింది. వామన పురాణము 17వ అధ్యాయంలో కూడా ఇదే పదము వరాహస్వామి పరంగా వాడబడింది. విశాలాక్ష శబ్దము గరుడ వంశ విశేషమని శబ్దకల్పద్రుమంలో కనిపిస్తుంది. అలాగే అకూపారమనగా మేదిని కోసము ప్రకారము కూర్మావతారము. పరమశివ ప్రాచీన కాలంలో సర్వప్రథమంగా నేనే విష్ణుపంజర నామక స్తోత్రాన్ని భగవతి కాత్యాయని దేవికి ఉపదేశించాను. దీనిని పఠించిన ఫలితంగా ఆమెలో శక్తులన్నీ జాగృతమై అమరులనే ఒక ఆట ఆడించి గెలిచి నిలిచిన మహిషాసురుడు, రక్తబీజుడు వంటి రాక్షస వీరులను నిర్మూలించగలిగింది. దీనిని అనగా ఈ విష్ణుపంజర నామక స్తుతిని మంత్రం వలె శ్రద్ధాభక్తులతో జపించు మానవులు జీవితంలో ప్రతి దశలోనూ విజయాన్నే పొందుతారు. ఇక ధ్యాన యోగ వర్ణనం. పరమేశ్వర, భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే శక్తి యోగానికి ఉంటుంది. యోగులు ధ్యానం ద్వారా పరమాత్మను పొందగలరు.
యోగానికి ధ్యానానికి గమ్యమైన వాడు పరమాత్మయే. అట్టి యోగాన్ని తత్వసారంలో భాగంగా మీకు వినిపిస్తాను. ఇది సమస్త పాపనాశకరం. దీనిని యోగి ఇటువంటి భావనతో సంకల్పంతో ప్రారంభిస్తాడు ఇలా: నేను విష్ణువును, నేనే అందరికీ ఈశ్వరుడను, నేనే అనంతుడను, షడూర్మరహితుడను. షడూర్మము అంటే శోక మోహ జర మృత్యు క్షుత్పాతిసే షడ్మూరయ అని శబ్దకల్పద్రుమంలో చెప్పబడింది. శోకము, మోహము, ముసలితనము, మరణము, ఆకలి, దప్పిక అనే 6 ఊర్ములు మనిషిని బాధిస్తాయి, యోగిని బాధించలేవు. షడ్మూర్మరహితుడను నేనే, నేను వాసుదేవుడను, నేనే జగన్నాథుడను, బ్రహ్మరూపము నాదే, సమస్త ప్రాణుల శరీరాలలో నుండి ఆత్మను, సర్వదేహ విముక్తుడైన పరమాత్మను నేనే. క్షరానికి అంటే ప్రపంచము, అక్షరానికి అంటే చేతన, అతీతుడను అంటే క్షరానికి అక్షరానికి అతీతుడను, శరీర ధర్మరహితుడను, ఇంద్రియాలకు లొంగని అతీంద్రియుడను, హోతను, ద్రష్టను, శ్రోతను, ఘ్రాత అంటే గంధాన్ని గ్రహించేవాడు అంటే వాసన చూసేవాడు కూడా నేనే. అందరి మనస్సులలో నేనుంటాను, కానీ నాకు మనస్సు లేదు. విజ్ఞానిని, జ్ఞానస్వరూపాన్ని నేనే. దృగ్రూపుడను నేనే. దృగ్రూపుడు అంటే సమస్త ప్రపంచానికి ద్రష్ట, దృశ్యము, దృష్టి అయినవారు. అంటే ద్రష్ట అంటే చూడబడేవాడు, దృశ్యము అంటే చూడబడేది, దృష్టి అంటే చూచేది. ఇక్కడ ఒక వస్తువును మనం చూస్తున్నాం అంటే చూసేవాడు ఉండాలి, చూసే కన్ను ఉండాలి, చూడబడే వస్తువు ఉండాలి. ఆ 3 కూడా నేనే. ప్రాణులలో సర్వస్వరూపుడను, అహంకారాది రహితుడను, అహంకారజన్య వికారాల నుండి కూడా ముక్తుడను నేనే. ఈ జగత్తుకి సాక్షిని, నియంతను నేనే. పరమానంద స్వరూపము నాదే. జగత్తు యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్త వ్యవస్థలకు సాక్షిభూతుడనైన నాకు ఏ అవస్థలు ఉండవు. తురీయ బ్రహ్మను, విధాతను కూడా నేనే. దృగ్రూప పరమాత్మను నేనే. సమస్త ప్రపంచానికి ద్రష్టము, దృశ్యము, దృష్టి అనేవి ఉంటాయి. ఈ 3 పరమాత్మలే. ఆయనే దృగ్రూపుడు. నిర్గుణ, ముక్త, బుద్ధ, శుద్ధ, ప్రబుద్ధ, అజర, సర్వవ్యాపి, సత్యస్వరూపి, శివస్వరూప పరమాత్మను నేనే. ఈ ప్రకారము విద్వాంసుడైన యోగి పరమాత్మను పూర్తిగా తెలుసుకొని తానే పరమాత్మననే ధ్యానంలోకి సంపూర్ణంగా నిష్క్రమించి ఆయన సారూప్యాన్ని పొందుతాడు. ఇదే ధ్యానయోగము. సువ్రతులలో ఉత్తముడగు శంకరదేవ, నీవు మాత్రమే నిజమైన సంపూర్ణ ధ్యానయోగివి కాగలవు. ఇకపై ఈ ధ్యానయోగమును పఠించిన వారికి, చింతన మననము చేసేవారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ విష్ణు సహస్రనామం చెబుతూ ఉన్నారు. విశ్వం విష్ణుం వషట్కారో అని ప్రారంభమయ్యే విష్ణు సహస్రనామం మరొకటి ఉంది. అది మనందరికీ బాగా పరిచయమైంది. దానిని శ్రీకృష్ణుని సముఖంలో భీష్ముడు ధర్మరాజునకు ఉపదేశించాడు. అది వేరు. హే ప్రభో, అగాధముకు జలనిధి వంటి ఈ సంసారాన్ని సురక్షితంగా దాటించి నీ వద్దకు కొనితేగల నావ వంటి మహామంత్రాన్ని ఉపదేశించండి అని ప్రార్థించాడు శివుడు. జగదానందకారకులలో తనంతటి వాడైన పరమేశ్వరుడి ప్రార్థనను లోక కళ్యాణం కోసమే చేశాడని గ్రహించిన మహావిష్ణువు ఆనందంగా ఇలా బోధించాడు. పరమేశ పరబ్రహ్మ పరమాత్మ నిత్యుడు పరమేశ్వరుడునైన విష్ణు భగవానుని సహస్రనామాలతో స్తుతిస్తే మానవులు భవసాగరాన్ని దాటగలరు. ఆ పవిత్ర శ్రేష్టతమ జపయోగ్య సమస్త పాప వినాశకర మహాస్తోత్రాన్ని వినిపిస్తాను, ఆకర్ణించండి.
ఇది సుమారు ఒక అరగంట సేపు టైం తీసుకుంటుంది. కాబట్టి దీన్ని ఒక్కదాన్నే ప్రత్యేకించి తరువాయి భాగంగా చెబుతాను. ఈ స్తోత్రము తర్వాత ఈ విధంగా విష్ణుమూర్తి మాట్లాడుతూ ఉన్నాడు. పరమశివ, దేవతలారా, ఇప్పుడు నేను ఉపదేశించిన ఈ విష్ణు సహస్రము సర్వ పాప వినాశకుడు, జగదీశ్వరుడు, దేవాదిదేవుడు నగు విష్ణుదేవునికి ప్రీతిపాత్రము. దీనిని పఠించిన బ్రాహ్మణునికి విష్ణు స్వరూపము లభిస్తుంది. అలాగే క్షత్రియునికి విజయము, వైశ్యునికి ధన సుఖాలు, శూద్రునికి విష్ణు భక్తి ప్రాప్తిస్తాయి అని బోధించాడు శ్రీ మహావిష్ణువు. విష్ణు ధ్యానము, సూర్యార్చన. శంఖచక్ర గదాధారి భగవాన్ శ్రీహరి, మేమంతా దేవదేవేశ్వరుడు, శుద్ధ రూపుడు, పరమాత్మయగు విష్ణుదేవులు మీరేనన్న జ్ఞానము పొంది ఉన్నాము. విష్ణు సహస్రనామాలను విని పరమానంద భరితులమైనాము. విష్ణు ధ్యాన వర్ణనను విని ధన్యులము కాగోరుతున్నాము అని అన్నాడు కాలకంఠుడు. చెప్పసాగాడు ఖగవాహనుడు. జ్ఞానరూపుడు, అనంతుడు, సర్వవ్యాపి, అజన్ముడు, అవ్యయుడు నగు శ్రీహరి సర్వ దుఃఖాలను హరిస్తాడు. ఆయన అవినాశి, సర్వత్రగామి, నిత్యుడు, అద్వితీయ బ్రహ్మ, సంపూర్ణ సంసారానికి మూల కారణము. సమస్త చరాచర జగత్పాలకుడైన పరమేశ్వరుడు ఆయనే. సంపూర్ణ జగత్తుకు ఆధారము ఆయనే. అయినా స్వయంగా నిరాధారుడు. పరమాత్మ ప్రాపంచిక ఆసక్తులకు అతీతుడు, నిర్ముక్తుడు, ముక్తయోగులకు ధ్యేయమైన వాడు. మీరడిగిన ధ్యాన వర్ణనను సూర్యపూజతో మొదలు పెడతాను. ఒకప్పుడు అది భృగు మహర్షికి బోధింపబడింది. ఓం ఖగోల్కాయ నమః. ఇది సూర్యభగవానుని మూలమంత్రము. సాధకునికి భోగాన్ని, మోక్షాన్ని ప్రసాదించే మంత్రం ఇది. సూర్యదేవునికి ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసము చేసి ఆయనను పూజించాలి. బీజాక్షరాలు లేకుండా చెబుతున్నాను. ఖగోల్కాయ త్రిదశాయ, విచిఠ శిరసే, జ్ఞానినేఠ శిఖాయై, సహస్రశర్మయేఠ కవచాయ, సర్వతేజోధిపతయే ఠఠ అస్త్రాయ, జ్వల ప్రజ్వల ఠఠ. సాధకుని యొక్క సర్వ పాపాలను నశింపజేసే ఈ సూర్య మంత్రాలను అగ్ని ప్రాకార మంత్రాలను కూడా అంటారు. సూర్యుని ప్రసన్నం చేసుకోవడానికి సూర్యగాయత్రిని కూడా పఠించి పూజ చేయవచ్చును. ఆ మంత్రాలను జపించిన తరువాత సూర్య మరియు గాయత్రి మంత్రాలను సంకలీకరణం చేయాలి. మనం వింటూనే ఉంటాము. ఓం ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. తరువాత సాధకుడు దిక్కుల్లో, మూలాలలో వాటి అధిపతులను ఊహించుకొని వారికి ఈ మంత్రాలను చదువుతూ నమస్కరించాలి. తూర్పు దిక్కున, మూలమంత్రాలు లేకుండా చెబుతున్నాను, తూర్పు దిక్కున ధర్మాత్మనే, దక్షిణమున యమాయ, పశ్చిమాన్న దండనాయక, ఉత్తరానికి దైవతాయ అని ఆయా దిక్కుల వైపు కోణాలలో శ్యామపింగళాయ ఈశాన్యము, దీక్షితాయ అగ్నికోణము, వజ్రపాణియే నైరుతము, భూర్భువస్వ వాయుకోణము. ఈ దిక్కులలో ఈ మంత్రాలు బీజాక్షర సహితంగా చెప్పుకొని నమస్కారం చేయాలి. మహేశ, ఆ తర్వాత సాధకుడు చంద్రాది గ్రహాలను కూడా తూర్పు దిక్కులతో మొదలుపెట్టి క్రమంగా ఈశాన్యం దాకా తిరుగుతూ ఈ క్రింది మంత్రాలను చదువుతూ నమస్కార సహితముగా పూజించాలి. బీజాక్షరాలు లేకుండానే చెబుతున్నాను. చంద్రాయ నక్షత్రాధిపతయే, అంగారకాయ క్షితిస్తుతాయ,
బుధాయ సోమసుతాయ వాగీశ్వరాయ సర్వవిద్యాధిపతయే శుక్రాయ మహర్షయే భృగుసుతాయ శనేశ్వరాయ సూర్యాత్మజాయ రాహవే కేతవే. అనంతరము ఈ క్రింది మంత్రాలతో సూర్యదేవుని పూజించి అర్ఘ్యాది ప్రదానకై ఆవాహనము చేయాలి. బీజమంత్రాలు లేకుండా అనూరుకాయ ప్రమథనాథాయ బుధాయ, ఇంకా పెద్ద మంత్రమే చెప్పారు ఇక్కడ. ఆ మంత్రం తర్వాత ఆవాహన తర్వాత సూర్యదేవుణ్ణి అనేక మంత్రాలతో కొన్ని మంత్రాలు చెప్పారు ఇక్కడ. ఆ మంత్రాలతోటి విసర్జనము చేయాలి. హరి ఇంకా ఇలా చెప్పాడు, రుద్రాదిదేవ సూర్య పూజన విధానాన్ని ఒకప్పుడు కుబేరునికి చెప్పాను, ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. సూర్యుని పూజించడానికి ముందు సాధకుడు ఏకాగ్రచిత్తుడే ఒక పవిత్ర స్థానంలో కర్ణికాయుక్తమైన అష్టదళ కమలాన్ని నిర్మించి అప్పుడు సూర్యదేవుని ఆవాహనము చేయాలి. తరువాత భూమిపై నిర్మితమైన కమల దళాల మధ్యలో ఖగోల్క భగవానుడైన సూర్య యంత్రాన్ని ఆయన పరికరాలతో సహా స్థాపించి స్నానం చేయించాలి. ఆ తర్వాత ఆగ్నేయంలో సాధకుని ఇష్టదైవ హృదయాన్ని స్థాపించాలి. ఈశాన్యంలో శిరస్సుని, నైరుతిలో శిఖని విన్యాసం చేయాలి, అంటే పెట్టాలి. మరలా ఏకాగ్రచిత్తంతో తూర్పు వైపు ధర్మాన్ని, వాయువ్యంలో నేత్రాలను, పశ్చిమంలో తన ఇష్టదైవం యొక్క అస్త్రాలను ఉంచాలి. మరల ఈశాన్యంలో చంద్రుని, తూర్పున మంగళుని, ఆగ్నేయంలో బుధుని, దక్షిణ దిశలో బృహస్పతిని, నైరుతిలో శుక్రుని, పడమట దిశలో శనిని, వాయువ్యంలో కేతువుని, ఉత్తర దిక్కులో రాహువుని స్థాపించి పూజించాలి. అనగా ద్వాదశాదిత్యులను అనగా భగ, సూర్య, అర్యమ, మిత్ర, వరుణ, సవిత, ధాత, వివస్వాను, త్వష్ట, పూష, ఇంద్ర, విష్ణు అను సూర్యుని 12 రూపాలను రెండవ వరుసలో పెట్టి పూజించాలి. తరువాత పూర్వాది దిశలలోనున్న ఇంద్రాదులను అర్చించి జయ, విజయ, జయంతి, అపరాజిత అను శక్తులను, వాసుకి, శేషాది నాగులను కూడా పూజించాలి. ఇది సూర్యదేవుని పూజా విధానం. స్వస్తి. శ్రీ కృష్ణార్పణమస్తు.